ప్రతిహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం అన్నది వచ్చేసింది. ఈ మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏమిటి ప్రత్యేకత? శుభకార్యాలు అన్నీ ఇప్పుడు చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు దక్షిణాయనం, ఇక్కడ ఉపనయనాలు లేకపోతే వివాహాలు ఇవేవి చెయ్యరు కనుక అందరూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడు మాఘమాసం వస్తుంది, ఎప్పుడు శుభకార్యాలు చేసుకోవాలి అని. అందుకని ఈ క్రమంలో ఇలా మాఘమాసం వచ్చిన వెంటనే మనకి ఎన్నో శుభముహూర్తాలు, అలాగే ఉపనయన కార్యక్రమాలు లేకపోతే వివాహములు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ మాసం నుంచి మాఘ పంచకములు అని అంటారు. ఒక 5 మాసాల వరకు శుభముహూర్తాలు అన్నవి ఉంటాయి, కానీ ఇప్పటి వరకు లేవు కదా, ఇప్పుడే ప్రారంభం. అందుకని వెంటనే ఈ మాఘమాసంలోనే మనకి అన్ని శుభకార్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా మనకి ఉంటూ ఉంటాయి. ఏముంది ఈ మాఘమాసంలో? 12 మాసాలలో దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు శుభకార్యాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే, సూర్యుడు ఉత్తరాయణము అనేటప్పటికి ఉత్తర దిక్కు వైపు ఆయన తిరుగుతాడు. అంటే సూర్యుడు నిజంగానే ఒక రథం ఎక్కి తిరుగుతూ ఉంటాడా అన్నది కాదు. ఆయన శక్తి ఏదైతే ఉందో అది భూమి పైన మరింతగా దాన్ని ప్రసరింప చేస్తాడు. ఆ శక్తిలో అదేదో వెలుతురు లేకపోతే వేడి అన్నది మాత్రమే కాదు, ప్రాణశక్తి. అందుకే సూర్యోపాసన అన్నది ప్రతి జీవి చెయ్యాలి. ఎంత మనం సూర్యుడిని చూస్తూ ఉంటామో అంత చైతన్యంతో ఉంటూ ఉంటాం. అందుకే ఆరోగ్యం బాగా లేకపోయినా కాస్తసేపు అలా ఎండలో కూర్చోండి అని అంటూ ఉంటారు. ఇది ప్రతి జీవికి కూడా ఈ ఉపాసన అన్నది ముఖ్యం. కాకపోతే ప్రతి జీవి ఉపాసన చేయలేదుగా. మనుషులం మనం మాత్రమే సూర్యోపాసన చేయగలుగుతాం. అందుకే అర్ఘ్యం విడిచిపెట్టడం, సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోవటం, కేవలం మాఘమాసంలోనే కాదు ప్రతిరోజు చెయ్యాలి. సూర్యుడికి నమస్కారం చెయ్యాలి. లేచిన వెంటనే కాస్తసేపైనా అలా సూర్యుడి వైపు చూసి ఒక నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత దినచర్య అన్నది ప్రారంభించాలి. ఈ పద్ధతి పెట్టారు. కారణం ఏమిటి అంటే, అలా సూర్యుడిని చూసిన వెంటనే ఆ కిరణాల నుంచి వచ్చే వేడి, అంటే ఆ వేడి మాత్రమే కాదు, అందులో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి వల్లే జీవ చైతన్యం అన్నది ఉంది ప్రతి జీవికి. అందుకే సూర్యుడు వచ్చాడు అన్న వెంటనే చక్కగా ఉత్సాహము అన్నది కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడిని చూసిన వెంటనే ఏదో తెలియని ఆనందం. అయితే సూర్యుడు అనేటప్పటికీ మధ్యాహ్నం వేళ బాగా మండిపోతున్నప్పుడు ఎవ్వరూ చూడలేరు, అందరికీ కొద్దిగా విసుగ్గానే ఉంటుంది. కానీ తెల్లవారుజామున, ఇంకా చెప్పాలి అంటే సూర్యుడు ఉదయించక ముందు కూడా ఆ కిరణాల యొక్క ప్రభావం వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ మాఘమాసం వచ్చేటప్పటికి అంటే సూర్యుడు ఆ గమనం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ సూర్యుడు ప్రతి ఒక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు లేకపోతే ఆ నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాసం అంతా ఉండటం అన్నది మనం వింటూ ఉంటాం. సౌరమానం ప్రకారం అలాగే చంద్రమానం ప్రకారం. చంద్రమానం ప్రకారం మనం చూసినట్లయితే మఖా నక్షత్రంలో అంటే పౌర్ణమి తిథి రోజు మఖా నక్షత్రం ఉన్నప్పుడు ఆ మాసానికి ఆ నక్షత్రం యొక్క పేరు వస్తుంది. కాబట్టి మనకి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఇక మకర రాశిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి మనకి ఈ మాఘమాసం. ఇక్కడ సూర్యుని యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో ఇది ఒక్కసారిగా ఉత్తరం వైపుకి అది తిరుగుతుంది. కాబట్టి భూమి మీద ప్రత్యేకించి ఆ కిరణాల యొక్క శక్తి అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కాలానికి విభజన అన్నది ఉంటుంది. కొంత సమయం వర్షాలు పడతాయి, కొంత సమయం బాగా చల్లగా ఉంటుంది, చలికాలం అని అంటూ ఉంటాం, ఎండాకాలం అని అంటూ ఉంటాం. ఇలా కాలంలో ఆ విభజన అన్నది మార్పు, ప్రకృతిలో మార్పు అన్నది ఉంటూ ఉంటుంది. ఇది ఎవరు నిర్ణయం చేశారు అంటే పరబ్రహ్మ స్వరూపం. అది కాదు, అది అలాగే ఎందుకు ఉంటుంది అని మనం అనలేం కదా. అలా అందుకే ఈ కాల విభజనతో పాటు ఇలా సూర్యుడు ఈ సమయంలో ఉత్తర వైపుకి ఆయన ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ప్రాణశక్తి, జీవశక్తి, జీవ చైతన్యము చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, కేవలం మనుషుల్లోనే కాదు ప్రతి జీవిలో. అందుకని ఈ సమయంలో ఎక్కువగా సూర్యోపాసన చేస్తే, అందుకే మాఘమాసం అనేటప్పటికీ ప్రతి నిత్యం సంవత్సరం అంతా పూజలు చేసినా చెయ్యకపోయినా కనీసం మాఘమాసంలో చేస్తే మంచిది అన్నారు. ఏమిటా మంచిది అంటే, ఆ సమయంలో పూజ చెయ్యమన్నారు కదా అని చెప్పి అలా బయటకు వచ్చి ఒకసారి సూర్యనారాయణ మూర్తిని చూస్తే ఆ కిరణాలు మన శరీరాన్ని తాకితే
రెండు విధాలుగా. ఒకటి ఈ శరీరానికి ఆరోగ్యము, ఇంకొకటి మనసుకి కూడా ఆరోగ్యము. ఎందుకంటే మేధాశక్తి అన్నది పెరుగుతుంది, మంచి సంకల్పములు అన్నవి మనసుకి కలుగుతాయి. మనసు ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా చకచక అంటే మంచి పనులు చేసే ఆలోచన కూడా కలుగుతుందన్నమాట. మేధాశక్తి పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆ కిరణాలలో ఉన్న శక్తి అటువంటిది. ఈ సమయంలో ఎక్కువగా అలా మార్పు చెందిన వెంటనే ఎక్కువగా శక్తి అన్నది ఉంటుంది కాబట్టి ఎక్కువగా సూర్యోపాసన అన్నది చెయ్యాలి. ఇంతేనా? మామూలుగా భగవంతుడు అన్నవాడు ఒక రూపంతో మనం ఊహించుకుంటాం కానీ అదే రూపంతో మన కళ్ళ ముందు ఉంటాడా? చాలా కష్టం. కలియుగంలో ఏదో కలలో భగవంతుడు వచ్చాడు అని చెప్పుకోవడం వేరు. రాముడు అనుకున్నామంటే అలా బాణాలు పట్టుకుని మన ఎదురుగా కనిపిస్తాడా? కనిపించడు. కానీ సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని అన్నారు. నారాయణుడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ శక్తులు అయితే అవసరమో అంటే అవి నడిపిస్తూ మన కర్మలను మనం చక్కగా చేసేటట్టుగా ఒక చైతన్యము అన్నది కావాలి కదా, అది శ్రీ మహావిష్ణువు చేయిస్తూ ఉంటారు. ఆయన స్థితికారకుడు. ఇక్కడ సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని అన్నారు, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. మరి ఇతరత్ర ఏ దేవీ దేవతా స్వరూపాలు కూడా మనం ఊహించుకొని మనం మనసులో ఆ చిత్రపటాన్నో ఆ విగ్రహాన్నో లేకపోతే ఎదురుగా విగ్రహ రూపంలో చూడటమే కానీ ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూడలేము. కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఉదయాన్నే ఇంచుమించు సాయంత్రం వరకు కూడా సూర్యుడిని మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రత్యక్ష నారాయణుడు. ఇంకా చెప్పాలి అంటే ఉదయం పూట ఆయన బ్రహ్మస్వరూపంతో, మధ్యాహ్నం అయ్యేటప్పటికి విష్ణు స్వరూపంతో, సాయంత్రం అయ్యేటప్పటికి ఈశ్వర స్వరూపంతో ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇలా సూర్యుని గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. మరి అలా ప్రత్యక్షంగా భగవంతుడు కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సమయంలో, ఈ మాఘమాసం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ సమయంలో సూర్యుని యొక్క కిరణాలలో ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. దీని గురించి మనం సైంటిఫిక్గా మాట్లాడుకున్నట్లయితే ఈ అల్ట్రావైలెట్ రేస్ అని ఇంకేవో వీటి గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అద్భుతంగా ఈ కిరణాలు మన మీద పనిచేస్తాయి. భూమి మీద ఆ కిరణాలు వచ్చినప్పుడు విశేషమైన శక్తితో ఉంటాయి అన్న విషయం కూడా ఇది నిర్ధారణలోకి వచ్చింది. అందుకే ఈ సమయానికి ఇంతటి ప్రత్యేకత. అలాగే ఈ సమయంలోనే మనకి అంటే ఈ మాసంలోనే శ్రీ పంచమిని అలాగే రథసప్తమి అని అంటే సూర్యుని యొక్క జన్మతిథి అని చెప్తూ ఉంటారు. ఇలా సూర్యోపాసన అన్నది ఈ 12 మాసాలలో ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.